శ్రీరామ జన్మభూమి అయోధ్య అయినటువంటి యొక్క క్షేత్రానికి మనం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి యొక్క విశేషమైన పండగ రానే వచ్చింది. అది జనవరి 22. ఇది యావత్ భారతమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న హిందూ సోదరులు సోదరీమణులు అందరూ ఒక దీపావళి పండగలా జరుపుకునే విశేషమైన ఉత్సవం. అలాంటి ఉత్సవాన్ని మన మల్కాజ్గిరిలో 21, 22 2 రోజులుగా చేస్తూ అందరినీ ఆహ్వానం పలుకుతూ చేసే ఈ విశేష కార్యక్రమం ఏమిటంటే, సూర్యవంశానికి చెందినటువంటి వాడు రామచంద్రస్వామి. అలాంటి రామచంద్రస్వామి వారిని ఆరాధించడానికి సుందరాకాండ పారాయణాన్ని, అలాగే హనుమాన్ చాలీసను పారాయణం చేయడం జరుగుతుంది. అంతేకాదు యోగాని కూడా ఇందులో చేర్చడం జరిగింది. స్వామివారికి హనుమాన్ చాలీస నృత్యం, అలాగే సూర్య నమస్కారాలు, సూర్యాష్టకం, అలాగే స్వామివారి కళ్యాణం, పట్టాభిషేకం కూడా నృత్యంలో జోడించి ఈ కార్యక్రమాన్ని మల్కాజ్గిరి క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ పార్క్ ఉంది, అక్కడ ఈ కార్యక్రమాన్ని విశేషంగా జరుపుతున్నాము. 2 రోజులు, 21 ఆదివారం, 22 సోమవారం. 21 ఆదివారం 3 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు, అలాగే సోమవారం 22వ తారీఖు ఉదయం 9 గంటల నుండి స్వామివారికి విశేషంగా వేదపారాయణం జరుపుతూ 11 గంటల నుంచి మనకు ఎక్కడైతే అయోధ్యలో జరిగే ప్రతిష్టా మహోత్సవం లైవ్ను దాన్ని మనం LED ద్వారా ప్రజలందరికీ, భక్తులందరికీ ప్రదర్శన చేస్తున్నాము. కాబట్టి దీన్ని తిలకించి ఆ స్వామి అనుగ్రహం పొందగలరని ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం. జై శ్రీరామ్.